తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడవకముందే ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 6 గ్యారంటీ పథకాలను ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. గురువారం మెదక్ నియోజకవర్గంలో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించిన అనంతరం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు 6 గ్యారంటీ పథకాలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని సూచించారు. తెల్ల రేషన్ కార్డు లేని వారికి కూడా తెల్ల కాగితంపై దరఖాస్తు రాసి ఇస్తే అధికారులు చర్య తీసుకుంటారని తెలిపారు. 10 ఏళ్ల అవినీతి అరాచక పాలనకు అంతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గగన కట్టుకుందన్నారు. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జోన్ ఉద్యోగులకు చార్మినార్ జోన్లో కలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి చార్మినార్ జోన్లో కలిపేందుకు కృషి చేస్తున్నారు. నియోజకవర్గ కుటుంబ సభ్యుల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం హైదరాబాద్లో మంత్రుల వద్దకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. నేను ఏ విధంగా అయితే మాట ఇచ్చినానో మా ప్రజల కష్టాలు, మా మెదక్ కుటుంబ సభ్యుల కష్టాలల్లా పాలు పంచుకుంటూ వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ రాత్రి పగలు అనే తేడా లేకుండా వాళ్ళకి అందుబాటులో ఉండుకుంటూ వాళ్ళ సమస్యలన్నీ కూడా వాళ్ళ కష్టాలన్నీ కూడా తీర్చుకుంటూ మేము ముందుకు పోయాం. అది మా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ విధంగానైతే మరి అవినీతి అరాచకమైన పాలనను అంతం చేసి ప్రజా పాలనని అందజేస్తామని చెప్పి ఏ విధంగానైతే మరి మాట ఇచ్చామో ఆ మాటని నిలబెట్టుకునే విధంగా మరి ఇవాళ ప్రజా పాలన అని చెప్పి మరి కొత్తగా ఇవాళ ప్రారంభించడం జరిగింది. మరి ప్రభుత్వమే మీ గల్లీకి వచ్చే విధంగా, ప్రభుత్వమే మీ వాడకు వచ్చే విధంగా, ప్రభుత్వమే మీ ఊరికి వచ్చే విధంగా మరి ఈ ప్రజా పాలన అని చెప్పి ఇవాళ మరి ప్రారంభించుకుంటా ఉన్నాం. కాబట్టి బ్రహ్మాండంగా మరి మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో మరి ముందుకు తీసుకొని మరి పోతామని చెప్పి మరి మీ అందరు కూడా మరి మాటిస్తూ మా మెదక్ ప్రజలకి మరి మాటిస్తూ డెఫినెట్గా చార్మినార్ జోన్ నేను ఏమంటా ఉన్నా అంటే నర్సాపూర్ సభలో ఏం మాట్లాడినా నేను లేదు, కానీ డెఫినెట్గా చార్మినార్ జోన్లో కలిపే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తా, కల్పించే విధంగా మరి నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి మీ అందరు కూడా 10 ఏళ్ళు వాళ్ళు కదా ఉన్నది. వాళ్ళు మోసం చేసి వాళ్ళ తప్పును కప్పుపుచ్చుకోవడానికి పక్కన వాళ్ళ మీద బురద చల్లుతామంటే ఎవరు ఒప్పుకునేదానికి సిద్ధంగా లేరు. ప్రజలు వాళ్ళు చేసిన పనులకే వాళ్ళని దేనితో కొట్టాలో దాంతో కొట్టారు. ఎవరు మోసం చేసారు, ఏం మాట్లాడారు? అది ప్రభుత్వం వచ్చే నెల రోజులు అయితే ఎట్లా మోసం చేస్తారండి? ప్రభుత్వం వచ్చే నెల రోజులు అవుతున్నది, ఎట్లా మోసం ఎవరు చేసిరు, ఎట్లా చేసిరు? మాట్లాడేటోని కన్నా బుద్ధి సిగ్గు శరం ఏమైనా ఉండాలి కదా. ఇప్పుడు మాట్లాడేటోడికి మాజీ మంత్రి పక్కన నుంచి సిద్దిపేట ఎమ్మెల్యే ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. ఏది పడితే పనికిరాని మాటలు మాట్లాడారు కాబట్టి ప్రజలు తరిమి కొట్టిరు. ఇంకా మాట్లాడితే ఈసారి వేరేలా కొడుతుంది. ఇంకా